నమస్తే మేడం. అహింస మెడిటేషన్ ఛానల్కి మీ అనుభవాలు పంచుకోవడానికి వచ్చినందుకు ధన్యవాదాలు మేడం. ముందుగా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, మాది మధురవాడ. నా పేరు నాగమహాలక్ష్మి. నేను ధ్యానంలోకి 2017లో ఫిబ్రవరి 2న వచ్చాను. ధ్యానంలోకి రాకముందు నేను చాలా డిప్రెషన్లో ఉండేదాన్ని. ఆ డిప్రెషన్లకు గురయ్యి నేను ధ్యానంలోకి రావాల్సి వచ్చింది. ఆ భగవంతుడి దయ వల్ల ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పత్రిసారి పుణ్యం అంటే చాలా ఆరోగ్యంగా ఉన్నాము. ధ్యానంలోకి రాకముందటి సంగతి నేను చెప్తానండి. ధ్యానంలోకి రాకముందు నాకు ఒక్కరితే పాప పుట్టింది. చాలా రోజుల తర్వాత మా పెళ్ళైన 7 సంవత్సరాలకి పుట్టిన తర్వాత మేము అతిగారాభంగా పిల్లల్ని పెంచాము. ఆ తర్వాత మా వారికి అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయండి. డ్రైవర్ అయినా ఆ ప్రాబ్లమ్స్ వల్ల మా పాప కొంచెం వేరంగా మ్యారేజ్ చేయడం జరిగింది. మ్యారేజ్ చేసిన ఎన్ని రోజులతో కూడా లేదు పాప. మ్యారేజ్ చేసిన వెంటనే సంవత్సరంలోని పాప బాడీ వికెట్. తర్వాత మేము చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. మేము కూడా తెచ్చుకోవాలన్నంత స్టేజ్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే అతిగారాభం పాపను పెంచడం వల్ల అనుకుని అలాగా ఇంకా మేము డిప్రెషన్లో ఉన్నాము. ఏమైపోతారో అనేసి మమ్మల్ని మా మరిది గారు, మా చెల్లి మాడుగుల పిరమిడ్కి విహారయాత్రకని తీసుకొని వెళ్ళారండి. నేను ధ్యానం మాడుగుల పిరమిడ్లోనేనండి. నేను కూర్చున్నాను, ధ్యానంలో కూర్చోబెట్టారు. అమ్మ చాలా ప్రేమగా ఎంతో ఆప్యాయతగా నన్ను హస్తం చేర్చుకొని ధ్యానంలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ధ్యానంలో కూర్చున్న ఒక్క సెకండ్కేనండి నాకు ఏం జరిగిందో నాకే తెలియదు. సూక్ష్మ శరీర యానం జరిగింది అని అమ్మ నాకు చెప్పారు. తర్వాత నేను అదే రోజు నుంచి నేను నాన్ వెజ్ మానేసి నేను శాకాహారిగా మారి మా వారిని కూడా శాకాహారిగా మార్చి మేమిద్దరం ధ్యానంలోకి వచ్చామండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా బాగున్నాం. మా బాధలన్నీ మేము తగ్గించుకున్నాము. ధ్యానంలో అనుభవాలు, అందరి అనుభవాలు విని, క్లాసులు విని మేము ధ్యానంలోకి వచ్చి మా వారు నేను చాలా బాగున్నామండి. అతను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్నాడు, మనం ఓన్గా మనం పిరమిడ్ కట్టించుకుందాం మన ఇంటి మీదన. మనం బాగున్నట్లే చాలామంది డిప్రెషన్లో ఉన్నోళ్ళు మన ద్వారా కొంతమంది బాగుపడతారనేసి నాకు చెప్పారండి. మేము అదే రోజున పిరమిడ్ కట్టాలని ప్లాన్ చేసుకుని మరుసటి రోజునే మా వారు సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చి అతను బాడీ వదిలేశారు. తర్వాత నేను నేను కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అయినా ధ్యానాన్ని పట్టుకోవడం నేను చాలా అదృష్టం. ఆ ధ్యానం నేను నేర్చుకోవడం వల్ల ఈరోజు నేను హ్యాపీగా బ్రతకగలుగుతున్నాను ఈ భూమి మీద. మా వారు చెప్పి వెళ్ళిపోయారు కదా, అతని కోరిక మేరకు మేము 10x10 పిరమిడ్ మన ఇంటి మీద ప్లాన్ చేసి కట్టించుకున్నాను. మహా అద్భుతం. పిరమిడ్ కట్టించుకున్నాక నాకు ఏంటంటారు యూటర్న్ అని నా జీవితం మారిపోయింది. ధ్యానంలో చాలా ముదురు. నేను క్లాసులు కూడా చెప్తుంటాను అందరికీ. ఇలాగా ఎవరికి ఏం కావాలన్నా నా అనుభవాలు వాళ్ళకి షేర్ చేయడం, నా దగ్గర ఉన్న ఆనందాన్ని వాళ్ళకి పంచడం. నేను దుఃఖం అంతా వదిలేసుకున్నానండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత దుఃఖాన్ని వదిలేశాను. అది మీ కళ్ళలో, మీ మాటలో తెలుస్తుంది తల్లి, మీరు ఎంత ఆనందంగా ఉన్నారో ఇప్పుడు అని. థ్యాంక్స్ అండి. దుఃఖాన్ని వదులుకున్నాను. చాలా హ్యాపీ. నేను ప్రతి ఒక్కరితో కూడా ఇంక వీళ్ళు ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ఒక ఆత్మ బంధువుల్లాగా తన్మయత్వం అయిపోతానండి. నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి దానికి కూడా మిస్ అవ్వకుండా నేను ప్రతి ప్రోగ్రామ్కి కూడా నేను వచ్చేస్తానండి. ఎక్కడ ఎవరు ఏ మెసేజ్ నా సెల్లోకి వచ్చినా మిస్ అవ్వను. ఆ ప్రోగ్రాంలో నేను అటెండ్ అవ్వాలా. మా వాళ్ళు అందరూ అంటారు, మా మెడిటేటర్లు అందరూ అంటారు, మేడం ప్రతి ప్రోగ్రామ్ దగ్గర మీరే కనబడతారని. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. పిరమిడ్ కట్టించుకున్నాను. మన ఇంట్లో అప్పుడప్పుడు పౌర్ణ ధ్యానము, అమావాస్య ధ్యానం పెడుతున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ మెడిటేషన్ చెప్తున్నాను. బాగుంది. తర్వాత ఇంకా నా లోపల నుంచి ఏదో ఆనందం. ఆ తర్వాత ఈ ఆనందంలో తన్మయమైపోయి ఏం చేయాలో నాకు తెలియక రోడ్ల మీద పిరమిడ్లు పెట్టిస్తే బెస్ట్ అనేసి రోడ్ల మీద ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చాలా యాక్సిడెంట్లు జరిగిపోతా ఉంది. అది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అది పెద్ద విషయం. మరి నా ప్రమేయం ఏమీ లేదు. విశ్వం చేయించుకుందా నాతో అక్కడ నిలబెట్టి. మాది చాలా పూరు విలేజ్ అండి మా ఊరు. అక్కడ పిరమిడ్ వచ్చింది అంటే స్వర్ణమాల మేడం వచ్చి పిరమిడ్ ఓపెన్ చేశారు. పిరమిడ్ ఓపెన్ చేసినప్పుడు మేడం నాకు అడిగారు,
తల్లి ఇక్కడ పిరమిడ్ కట్టావు, ఏం చేద్దామని రా నువ్వు అన్నారు. నేను అప్పుడు ధ్యానంలోకి వచ్చిన 10 నెలల నాడే నేను పిరమిడ్ కట్టించాను. పిరమిడ్ అంటే నాకు ఏటో తెలియదు, కానీ నేను ధ్యానంలో అంత పండిపోయినట్టు అయిపోయింది నాకు. అలా పిరమిడ్ కట్టాలంటే ఒక అర్హత ఉండాలండి. దానికి మీరు 10 నెలల గత జన్మల యొక్క ఆ అర్హత మీరు గత జన్మలో సాధించారు. థ్యాంక్స్ అండి. అలాగనే నాకు చాలామంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే మాట చెప్తుంటారు. 10 నెలల నాడే నేను పిరమిడ్ కట్టించాను. పిరమిడ్ కట్టిన తర్వాత కూడా ఇంకా ఆనందం, ఇంకా ఆనందం, ఇంకా ఆనందం. ఆ ఆనందంలో ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఈ రోడ్ల మీద యాక్సిడెంట్లు అయిపోతుంటే ఏం చేయాలా రోడ్డు సైడ్లు అంటే నేను పిరమిడ్లు పెట్టించాలని సీఎలతోటి ఎస్ఐలతోటినండి. మీరు చెప్తే నెంబర్ నిజంగా నేను ఫోన్లో 6 నెలలు వాళ్ళతో సావాసం చేశానండి. ఎందుకు డివైడర్ మీద పిరమిడ్ పెట్టిస్తాను సారు అని ఆయన అడగడం కోసం నేను ఫోన్లో అడుక్కుండేదాన్ని. ఫోన్లో 6 నెలలు అడిగితే కానీ నాకు సిఎస్ఆర్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. సరికదా నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి పర్మిషన్, ఏం ఆస్తి నేను అడుగుతున్నాను, రోడ్డు మీద ఎంత స్థలం నాకు ఇవ్వడానికి ఏమైపోయింది అని. అది వాళ్ళ సైడ్ అది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి మాస్టర్స్ అలా ఆడించారండి. నన్ను ఆడించారు. అవునండి, 6 నెలలు అండి. వాళ్ళ మొహం నాకు తెలియదు, నా మొహం వాళ్ళకి తెలియదు. ఈ డివైడర్ల మీద పిరమిడ్ పెట్టించాలని సంకల్పం నాది. వాళ్ళైతే నాకు పర్మిషన్ ఇవ్వకపోతే నాకు ఒకరోజు ఇలాగ పర్సనల్గా అడగాలని నాకు లోపల నుంచి తప్పన. ఆయన అలాగుంటారు నాకు తెలియదు, మొహం కనబడితే బాగుంది, గట్టిగా అడగాలన్నట్టు అనిపించింది. ఆయన మొహం నాకు కనబడడానికి లేదు. ఒకసారి ఏమైందంటే ఇలాంటి టైం అప్పుడు సాయంత్రం 6:30-7 అవుతుందండి. నేను గురుద్వారం మా అక్కగారి ఇంట్లో ఉన్నాను. అక్కడ ఉండినప్పుడు నాకు ఫోన్ చేశాను. ఎందుకని మంచిది ఆశకానికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఎత్తిన వెంటనే అన్నాను, సారు మీరు ఎక్కడున్నారో తెలియదు, ఎన్ని రోజులు బట్టి ఫోన్ చేస్తున్నాను, ఏమైపోయిందండి, చిన్న స్థలం నేను ఏమడుగుతున్నాను, గవర్నమెంట్ వాడిదే కదా, మీదేం కాదు కదా అని నేను ఫోన్లో అడిగినప్పుడు మేడం ఎక్కడున్నారు, మీరు ఒకసారి రండి, మిమ్మల్ని చూడాలా అని అన్నారండి. అంటే ఎక్కడంటే మాది మధురవాడ, నేను గురుద్వారలో ఉన్నాను. ఆయన వచ్చి నన్ను ఇసుక తోట రమ్మన్నారు. ఇసుక తోట రమ్మంటే ఆయన ఎలాగుంటారు నాకు తెలియదు. ఈ టైం అప్పుడు ఆ హెల్మెట్ అన్ని పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళకి మనం ఎలా పోల్చుకుంటాం, ఆయన ఎలా పోల్చుకుంటారు, ఆయన నన్ను ఎలా పోల్చుకుంటారు. అయితే వస్తానండి అన్నాను. ఈ టైం అప్పుడు వస్తారని, ఏ టైం అప్పుడే నేను వస్తానండి, నేను చెప్తున్నాను కదా దుఃఖాన్ని జయించాము, భయం లేదు, వయసుతో సంబంధం లేదు, ఆడమగ తేడా లేదు, మనకు కావాల్సింది ఏంటంటే మనం ఏమనుకున్నామో అది సాధించాలా, భూమి మీదకి వచ్చాము. అయితే ఈ టైం అప్పుడు మీరు వస్తారా అని అడిగితే, మరి మీరు ఈ టైం అప్పుడే ఫోన్ ఎత్తి నన్ను రమ్మన్నారు కదా, అందుకే వస్తానండి పదండి అని చెప్పేసి నేను వచ్చానండి. గురుద్వార నుంచి మేడం దగ్గర సార్ దగ్గరికి వచ్చాను. దగ్గరకు వచ్చినంత వరకు ఇంత డిస్టెన్స్లో ఉంటుండక కూడా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతుంటే ఆయన ఎవరో నాకు తెలియదు, అలాగా ఒక స్తంభం దగ్గర నిల్చుంటే దగ్గరికి వెళ్ళిన వరకు ఫోన్ మీరు నాతో మాట్లాడుతున్నారా అని అడిగానండి. మేడం మీరేనా నాకు ఫోన్ చేస్తారా అంటే, అవునండి నేను అన్నాళ్ళు బట్టే మీకు ఫోన్ చేస్తున్నాను, మీరు నాకు ఫోన్ కలవట్లేదు అంటే, ఏటి మేడము మీరు ఏదో చేస్తాను అంటారు, మీకేంటి ఎవరైనా గవర్నమెంట్ ఏదైనా మీకు ఫండ్ ఇస్తాడా అని నాకు అడిగాడండి. అడిగితే సారు అలాంటి దానికోసం మేము ఆశించి చేయట్లేదు, నేను సోషల్ సర్వీస్ చెయ్యాలని నా కోరిక, నా ఇంటి మీద నేను పిరమిడ్ కట్టించుకున్నానండి 10 మంది బాగుపడాలని. ఇక్కడ పిరమిడ్లు పెడితే కొన్ని వేల మంది బాగుపడతారనే తపన నాకు లోపల నుంచి వచ్చింది. అందుకనేసి నేను పెట్టాలనేసి అనుకుంటున్నాను. మీ ఇంట్లో వస్తేమో నాకు ఇష్టం రేటండి, రోడ్డు డ్రైవర్ల మీద నాకు ఇంత కొద్ది పర్మిషన్ ఇవ్వడానికి ఏమైపోయింది అని చెప్పేసి నేను అడిగానండి. అడిగితే ఆయన అన్నాడు, పెట్టండి అయితే ఎక్కడ పెడతారు చెప్పండి అన్నారు. మీరు చెప్పండి ఎక్కడ పెట్టమంటారా అన్నారు. అంటే అయితే ఇక్కడ పెట్టండి ఎండాడిలోనే. అప్పటికి మాకు ఒకసారి యాక్సిడెంట్, నేను అడిగిన ముందు రోజే యాక్సిడెంట్ జరిగితే నేను అన్నాను, ఎండాడిలో మొన్న జరిగిందండి యాక్సిడెంట్, ఎండాడిలో నేను పెడతాను, నేను పెట్టిన తర్వాత అది మీకు నచ్చకపోతే మీరు తీసేయండి, డబ్బులు నాయి, నేనేం ఫీల్ అవ్వను అని చెప్పేసి అన్నానండి. అంటే పెట్టమన్నారండి. పెట్టమైన తర్వాత 3 పిరమిడ్లు పెట్టానండి. వాళ్ళ చేతుల మీదే ఓపెన్ చేయించానండి పిరమిడ్లు. ఓపెన్ చేయించిన తర్వాత ఆ నైట్ ఏమైందో నాకు తెలీదు. మరుసటి రోజు ఉదయం నాకు తెల్లారిసరికి ఫోన్ వచ్చిందండి. ఎక్కడి నుంచి? వాళ్ళ దగ్గర నుంచే నాకు ఫోన్ వస్తే ఫోన్ ఎత్తి నేను అన్న షాక్ అయిపోయాను. సారు అన్నాను. అంటే మేడం మళ్ళీ రెండోసారి మీరు ఎక్కడ పెడతారు అని అడిగారు. వాళ్ళే అడిగారు. అద్భుతం. రెండోసారి ఎక్కడ పెడతారు అంటే, అదేంటంటే అలాగ అడుగుతున్నారంటే, మేడం నిజంగా మీరు చెప్పినట్లు రాత్రి పెద్ద యాక్సిడెంట్,
స్పాట్లో చచ్చిపోవాలా, కారు కిందకి వెహికల్ వెళ్ళిపోయింది, అయినా బయటకు వచ్చేసారు. మీ పిరమిడ్ రిజల్ట్ మాకు ఇక్కడ అర్థమైపోయింది, వావ్. మీరు రెండోసారి ఎక్కడ పెడతారో ప్లాన్ చేయండి అన్నారండి. మీరు చెప్పండి సారు అన్నానండి. అన్న తర్వాత అయితే హనుమంత్ తోక దగ్గర పెట్టండి అన్నారండి. హనుమంత్ తోక దగ్గర 5 పిరమిడ్లు పెట్టించాను. అది పెట్టించి వాళ్ళ చేతుల మీద ఓపెన్ చేయించాను. ఓపెన్ చేయించిన తర్వాత అక్కడ కూడా ఒక యాక్సిడెంట్ లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి. చాలా చాలా బాగున్నారు, అందరూ బాగున్నారు. ధ్యానం చేయడం వల్ల, పిరమిడ్లు పెట్టించుకోవడం వల్ల మనం హ్యాపీగా ఉంటాము, 10 మందిని హ్యాపీగా ఉంచగలుగుతాము. నాకు తెలిసిన ఒక ఎక్స్పీరియన్స్ అండి, చించినాడు బ్రిడ్జ్ అని గోదావరి బ్రిడ్జ్ ఒకటి ఉందండి. అక్కడ చాలా అద్భుతం, చాలా ఎక్కువగా సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. మేము అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి పెట్టించిన తర్వాత ఈ మధ్యకాలంలో సూసైడ్లు చేసుకోవడం లేదండి. సో అంటే ఈ రిజల్ట్స్ మనం ప్రాక్టికల్ చూసిన తర్వాత కానీ మనకు తెలియదండి. అందరూ పెడుతుంటే ఏమవుద్దని ముందులో అనుకున్నారు ఎస్ఐలు కానీ వీళ్ళందరూ. ఇప్పుడు అసలు రిజల్ట్ చూస్తున్నా చాలా అద్భుతంగా అందరూ ఆశ్చర్యంలో ఉన్నారండి. ఏంటి ఏం జరుగుతుందని. ఇవన్నీ చెప్పడానికి వీలు కానీ అద్భుతాలండి, అనుభవాలు అద్భుతాలు. ప్రతిదీ కూడా అంతేనండి. ఇప్పుడు ఆ పిరమిడ్ల గురించి నాకు ఎస్ఎస్ఆర్ నాకు అలా ఫోన్ చేసినప్పుడు నేను షాక్ అయిపోయాను, మైండ్ బ్లో అయిపోయింది. అవునండి. ఇప్పుడు కూడా నేను రోడ్ల మీద ఎక్కడ కనబడితేనండి నాకు సెకండ్ ఇచ్చి మేడం చూడండి చూడండి అంటారు. అప్పుడు అంతలో కరోనా వచ్చిందండి. కరోనా వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి నేను చాలా సార్లు వెళ్ళానండి. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, సారు ఎక్కడ పెట్టమంటారు చెప్పండి, ఎక్కడ పెట్టమని. ఏంటి మేడం మీరు ఎందుకు కరోనా టైం అప్పుడు అలా తిరిగేస్తారు, మీకు భయం అనిపిస్తుంది, మీరు మెడిటేటర్లు అండి, మాకు భయం ఉండదండి అంటే నన్ను చూసి ఎంతో ఆనందంగా లోపలికి ఆఫీస్లో తీసుకెళ్ళి నాకు కాఫీ ఇప్పించి, డ్రింకులు ఇప్పించి నన్ను బాగా చూసి ఆ తర్వాత మేడం కొంచెం కరోనా తగ్గినవ్వండి మళ్ళీ పెడతాము అని చెప్పేసి అన్నారండి. కరోనా తగ్గిన తర్వాత ఆయన ఏంటంటారు ట్రాన్స్ఫర్ అయిపోయినారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సిఐకి మీకు ధ్యానం చెప్పే అదృష్టం మనకు దక్కిందండి. వాళ్ళ ఆఫీస్ దగ్గర ఒకటి పెట్టమన్నారండి. అవునండి. వాళ్ళ ఆఫీస్ దగ్గర ఒకటి పెట్టించాను. 4 డివైడర్ల మీద పెట్టించాను. అక్కడ యాక్సిడెంట్లు లేవు. ఇప్పుడు పరమాత్మ దయ వల్ల అక్కడ మా రూట్ లో నాకు మద్దిపాలెం నుంచి అనంతపురం వరకు నాకు పర్మిషన్ ఇచ్చారు. అవునండి అవునండి చెయ్యాలి మీరు, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు పర్మిషన్ పైనుంచి వచ్చేసిందండి, వాళ్ళ దగ్గర నుంచి కదా రావటం. సో ఇంకా ఎంతో గొప్ప కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేస్తారని మేము బలంగా నమ్ముతున్నామమ్మా. మీ అద్భుతమైన అనుభవాలు మాతో షేర్ చేసినందుకు మా ఏఎంసీ బంటిమిల్ ఛానల్ తరపున మీకు ఎంతో కృతజ్ఞతలు తల్లి. మీ ఛానల్ కి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ తల్లి. నా అనుభవం ఇలాగా తీసుకున్నందుకు మీకు నిజంగా చాలా అద్భుతమైన అనుభవాలు మాతో షేర్ చేసినందుకు ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ అమ్మా.